చెప్తుండు, నువ్వెంత అన్నావు? నిన్న కూడా మాట్లాడి ఉండొచ్చేమన్నా మరి మీరు. నేను ఒక్కని మాట్లాడితే మంచిగా ఉంటుంది సార్. నేను అందుకోసం నిన్న కూడా విషయం నాకు ఫోన్ చేసి వచ్చిందేమని ఆ, రాలేడు, ఈరోజు వస్తున్నా, నిన్న సాయంత్రం బయలుదేరుతున్నా అన్నాడు. వచ్చిందంటారా మరి హైదరాబాదు? ఇంకా వచ్చిందో రాలేదు కూడా తెలియదు. ఆ, అయితే సరే ఓకే నేనేం చెప్పిన ఇప్పుడు విశ్వసార్ నేను వచ్చి పెట్టింది సరిగో, నేను పెట్టి కంటైనర్కు 9 లక్షలు సార్. ఇప్పటివరకు ఖర్చు పెట్టిరా? అది మొత్తం ప్యాకేజీ, అది నేను ఆయనకి ఇచ్చింది 7.5 లక్షలు, అది కంటైనర్ 9 లక్షలు ప్యాకేజీ. ఓకే. అది ఎట్లయినా చేస్తాడు. మొన్న కూడా వచ్చిండు, 2 రోజులు వస్తున్నాడు. ఇంకా వర్క్ చేయాల్సి ఉంది పెండింగ్. అది 9 లక్షలు సార్. నేను ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది 2 లక్షలు, ఎంత 11. అవును. కింద బేస్మెంట్ విశ్వన్నకు సంబంధించిన వాళ్ళు వచ్చేసారు మేస్త్రీలు, 3 లక్షలు అయింది సార్. ఓకే. అంటే లేబుల్ చేసి మొత్తం అది జేసీ తీసి కంకర్ అవి అన్నీ వేసినాం కదా రాళ్ళతో బేస్మెంట్, అది 3 లక్షలు అయింది. ఎంత అయింది సార్? 11, 14 అయింది. అవును. 14 అయిన తర్వాత మళ్ళీ ఇంకేంటి, ఈ బోర్ రీనేపించుకున్నది, అంటే మోటార్, బోర్ మోటారు, ఈ లేబులింగ్ అంతా కలిసి ఒక 1 lakh అవుతుంది. ఓకే. 13, 14, 15. ఈ షెడ్ వచ్చేసి 3 లక్షలు మొన్న వేసింది. మొన్న వేసింది. ఎంత 18 సార్? అవును. ఇది 18. మళ్ళా ఆయనకు రెంటే 6 లక్షలు ఇచ్చిన ఇప్పటికి. ఓకే. చిన్నగా ఎంత అయింది? 24. చెట్లు, ఈ నార్మల్గా చైర్లు అన్నీ తెచ్చినా కదా సార్, చైర్లు టేబుల్, అవి చైర్లు టేబుల్కే 30,000, 40,000 అయినాయి అప్పుడు చైర్లు. కింద మళ్ళీ కంకర వేయించింది, చెట్లకు పోయినప్పుడు 50,000 అయింది ట్రాన్స్పోర్ట్ అంతా కలిసి. అవును, ఆంధ్ర పోయారు కదా. ఆంధ్ర పోయినాము. సింపుల్గా ఇక నేను ఇంట్రెస్ట్ ఫీజు అంతా కట్టుకుంది, అంతా ఎంతకు 35 దాకా అవుతుంది సార్. ఓకే. అంటే మామూలుగా అయితే 24, 25 లక్షలు అయింది. లేదు, 26 దాకా అయింది సార్. 26 ఇంట్రెస్ట్ అవి వేసుకుంటే సార్ ఇప్పుడు క్రేన్లు నేనే కట్టుకున్నా సార్, అవి దించడానికి, కంటైనర్ తీసుకోడానికి. ఇంకోటి కరెంట్ బోర్డులు, లైటింగ్లు, మన అవి దాన్ని ఏమంటారు సార్, ఎంసీబీలు అంటారా, సబ్మీటర్లు, అవన్నీ అయినాయి సార్. గుర్తుంటే బోర్డుకి ఏముందంటే 1,97,000 అయింది సార్. అవును. నాకు ఇంకా ఆడ గుర్తుంటే యాడ్ వస్తాయి కానీ ఇట్లా చాలా అయినాయి సార్. అవి రాసి పెట్టుకోవాలి మరి అన్ని కరెక్ట్గా. అన్ని రాసి పెట్టినా సార్, నిన్న కూడా చెప్పింది నాకు మధ్యవర్తి, అన్ని రాసుకొని పెట్టుకున్నా. ఎన్నిసార్లు రాయాలి సార్? ఇప్పుడు డైలీ పని నడుస్తూనే ఉంటుంది. ఎంత ఇప్పుడు బాత్రూమ్ దానికి 50,000 ఇవ్వమన్నాడు సార్ అన్న, రెంట్లకే ఇచ్చేసి ఆయనకు ఏమేమి పైపులు ఇచ్చేసి అన్నాడు. నాకు ఇచ్చి ఆయన 2 నెలలు 3 నెలలు అవుతుంది సార్, నాకు ఇస్తలేడు. అయితే ఇవ్వకపోతే నాకు ఇవ్వమన్నాడు ఒకటి మాట. ఎందుకు ఇస్తలేడు? ఎప్పుడైతే తాళం తీసుకుంటూ నువ్వు నాకు ఇచ్చినావు కదా, ఖాళీ ఉన్నా ఇచ్చినావు కదా అని చెప్పి నాకు ఇస్తుంది. నేను కూడా ఎక్కువ ఇవ్వలేదు కదా సార్. నాకు కూడా ఏదైనా చిట్టి కూర్చొని ఆయన ఒకటాగా నిన్న పడుకొని అయినా నాకు ఎన్ని పైసలు ఉన్నా చిట్టి వేస్తాను, నేను 1,00,000 చెక్ చేస్తాను. ఆ చిట్టికి సాయి ఇస్తారు కదా అని చెప్పి, ఒక డేట్ చూస్తారు కదా అని చెప్పి ఆయన నీ మీద పెట్టుకున్నాను. కొత్తగానే వచ్చింది సార్. ఇక నేను అయితే సాయి ఒకటి, ఇప్పుడు ఇది నువ్వు డ్రైవర్కి ఎన్ని ఇచ్చినావు? మొత్తము 9.5నా? డ్రైవర్కి 9 లక్షలకు మాట్లాడినావా? కంటైనర్ 9, ఫస్ట్ 7.80 అయింది సార్. తర్వాత ఒక కంటైనర్ వేస్తే దానికి 1 లక్ష పెట్టిండు. ఓకే. అదే బిల్లు తెమ్మని చెప్పిన, ఇప్పటిదాకా బిల్లు ఏదే లేదు. అయితే వాడికి ఇచ్చింది ఇప్పటివరకు ఎంత? 6.5, 7? 7.5 ఆల్రెడీ లెక్క వేసినా సార్. అది మొన్న లాస్ట్కి 80,000 ఇచ్చినాయి అర్చనర్లా, లాస్ట్ కంటే ఒక 3 నెలల కింద. ఓకే. మొత్తం 7.5 ఇచ్చినావు, 9.5కు మాట్లాడినావా? ఉంది సార్ 7.30. 7.30, 9కి మాట్లాడినావు మొత్తం? అదే ఇంకో కంటైనర్తో 9 పక్కన షెడ్ వేస్తాడు కదా, దాంతో 7.80 ఉండే సార్. 7.80కి అది నార్మల్ కంటైనర్ ఏమంటే వాడు మొత్తం 9 దాకా తెచ్చింది ఇక. ఓకే. సరే, మీకు ఒక 30 లక్షల వరకు ఖర్చు అయినాయి, ఇంట్రెస్ట్ అవి వేసుకుని 35 అంటారు. మరి ఆయన ఏమంటుండు? మీ సార్ ఏమంటుండు? ఆయన మీరు ఎంత చెప్పారు? ఆయన ఒకటే సార్, రెంట్ ఏం లెక్క పెడతారో లేదో తెలియదు కానీ సగం అన్నా చెప్తా, అదొకటి. ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు ఉన్నోళ్ళు కరెక్ట్ లేదు సార్, ఫుడ్ కరెక్ట్ లేదు. నేను